రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛను, 55 ఏళ్లకే మహిళా పింఛను, ప్రత్యేక యువజన విధానం వంటి హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఇప్పటికే తుదిమెరుగులద్దిన చంద్రబాబు ఇవాళ విడుదల చేయనున్నారు. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా దాదాపు 100కు పైగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న తెలుగుదేశం వాటన్నింటినీ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతూ 2019 ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసింది. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ సహా 5 కీలక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మహిళలు, యువత, రైతులు, బీసీ, ఎస్సీ వర్గాలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కొత్త కార్యక్రమాలను రూపొందించినట్లు తెలుస్తోంది. చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఇప్పటికే అందిస్తున్న ఆర్థిక సాయం చెక్కుతో పాటు ఆ జంట కొత్త కాపురానికి అవసరమైన ఇంటి స్థలం గాని, ఇల్లు మంజూరు పత్రాలు కాని, గ్యాస్ కనెక్షన్ వంటివన్నీ పెళ్లిపీటల మీదే అందచేసే జనాకర్షక హామీ ప్రకటించే అవకాశం ఉంది. రైతులకు అందించే 9 గంటల ఉచిత విద్యుత్ను 12 గంటలకు పెంచుతామని పేర్కొంది. 2023తో ముగియనున్న ఎస్సీ ఉప ప్రణాళిక కాల పరిమితి మరో 10 ఏళ్లు పొడిగించడం సహా కుటుంబ వికాసం కోసం 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేంత వరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా మేనిఫెస్టోలో విధి విధానాలు చేర్చారని తెలుస్తోంది. గిరిజన వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వారికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉపకరణాలు అందజేయడంతో పాటు సకాలంలో మద్దతు ధరకు పంట కొనుగోళ్లు వంటి అంశాలను ప్రతిపాదించినట్లు తెలిసింది. బియ్యం ఆధారిత ఆహార శుద్ధి యూనిట్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే చిరుధాన్యాలు, వేరుశనగ ఆహారోత్పత్తి తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఈ పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు దక్కేలా విధానాలు ప్రకటించనున్నారు. చెరువుల పునరుద్ధరణతో పాటు 5 నదుల అనుసంధానంతో మహాసంగమం వంటివి పేర్కొన్నారు. ఇచ్చాపురం, తడా తీర ప్రాంతంలో ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకు ఫిషింగ్ జెట్టీలు, తుపానులు సంభవించినప్పుడు మత్స్యకారుల్ని వేగంగా ఒడ్డుకి చేరవేసే కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపరచినట్లు తెలుస్తోంది. యువజనాభివృద్ధే లక్ష్యంగా మంత్రి లోకేష్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన కొత్త యువజన విధానాన్ని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. యువజనాభివృద్ధి కార్పొరేషన్ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో యువజనాభివృద్ధి కార్యాలయాల ఏర్పాటు, ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత వైఫై, యువతకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కేంద్రాలు, పార్టీ కమిటీల్లో యువతకు పదవులు, వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధించిన యువతకు పురస్కారాలు వంటి ప్రతిపాదనలున్నట్లు సమాచారం. దళిత తేజం, నారా హమారా సభల్లో ఇచ్చిన హామీలకు మేనిఫెస్టోలో చోటు కల్పించనున్న తెలుగుదేశం బీసీ యువతకు రాయితీపై వాహనాలు, ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది.